మొన్న సీడ్లింగ్స్ అన్నీ గ్రోలెట్స్ కింద పెట్టాం కదా, అన్నీ దేనికి దానికి. సో కొన్ని ఏంటంటే ఇంకా బయటికి గార్డెన్లో పెట్టే టైం వచ్చేసింది, కొంచెం గ్రో అయిపోయినాయి. సో అవి ఇంకా గార్డెన్కి షిఫ్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే క్వారీకి వెళ్ళేసి, ఇప్పుడు అందరూ హోమ్ డిపోల్లో వీటిలో కొంటారు కదా, నేను కొంచెం హెవీ స్కేల్లో కొందాం అనుకుంటున్నాను. సో హెవీ స్కేల్ అనే కాదు, ఇట్లా కొన్నానంటే హోమ్ డిపో ఇంకా వేరే చోట సాయిల్ అమ్ముతారు. ఇక్కడ లోవ్స్ అని చెప్పి, హోమ్ డిపో అని చెప్పి, ఇంకా వేరే గార్డెనింగ్ ప్లేసులు ఉంటాయి, ఆడ అమ్ముతారు. వాటితో పోల్చుకుంటే ఇట్లా లూజ్ తెచ్చుకున్నాం అనుకో, కొంచెం రేట్ తక్కువకి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఇంకో బెనిఫిట్ కాకపోతే దీనికి ఉన్న ఒక చిన్న క్యాచ్ ఏంటంటే, either ట్రక్ అన్న కావాలి, లేకపోతే ట్రైలర్ అన్న కావాలి. ఆ సెటప్ తప్పితే ఆ సెటప్ ఒకటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండదు. కానీ సాయిల్ పరంగా కానీ వీటి పరంగా కానీ ప్రైస్ చాలా బాగుంటుంది వీటితో పోల్చుకుంటే, వేరే బిగ్ బాక్స్ స్టోర్లతో పోల్చుకుంటే. ఇదంతా పల్లెటూరు రోడ్లైనా చూడండి, సింగిల్ లైన్ ఉంది. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు మాత్రం. ఇక్కడ బయట ఇప్పుడు మనకి జిఎంసి అలా ఉంటుంది కదా, మున్సిపల్ కార్పొరేషను, అలా ఉన్నా లేకపోయినా, అంటే నేను ఎప్పుడు చూడలేదు అట్లా ఎవరన్నా పని చేయడం. ఇక్కడ మెజారిటీ వర్షాలు ఎక్కువ పడతాయి కదా, ఆ వర్షాలకే సగం క్లీన్ అవుట్ అయిపోతుంది. సో ఇక్కడ స్థలాలు కానీ ఇల్లులు కానీ నమ్ముతున్నారు అనుకో, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే ఫర్ సేల్ అని సైన్ ఉంది చూసారా, దాన్ని పట్టుకుని వెళ్తే మీకు కనబడుతుంది. సో ఒకటి అట్లా చూసిన తర్వాత మీకు ఏమైనా నచ్చింది అనుకో, సో జిల్లో కానీ ఇట్లా కొన్ని సైట్లు ఉంటాయి, ఆ సైట్లో చూడొచ్చు మోర్ ఇన్ఫర్మేషన్ కోసం, ఎన్ని ఎకరాలు ఏందని చెప్పి. సో ఇక్కడ కూడా ఇంకోటి చూసారనుకో లెఫ్ట్లో, అది కూడా ఫర్ సేల్, ల్యాండ్ ఫర్ సేల్ అని రాస్తుంది అక్కడ. సో ఇప్పుడు అది చూశారు, అది మీకు నచ్చింది ఈ ఏరియా మొత్తం. సో దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకో, కొన్ని సైట్లు ఉంటాయి అన్నమాట. పాపులర్ వచ్చేసి జిల్లో ఒకటి, ఇంకోటి ఏమో రెడ్ఫిన్ అని ఒకటి ఉంది, అది బాగా పాపులర్. సో దాంట్లోకి వెళ్తే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఎన్ని ఎకరాలు, ల్యాండ్లో యూటిలిటీస్ ఏమైనా ఉన్నాయా, కరెంట్ కానీ, సెప్టిక్ కానీ, వెల్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే జోనింగ్ ఎలాంటిది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు తెలుస్తుంది. సో మీకు నచ్చిందనుకో, మీరు ఏ యాప్ అయితే వాడతారో ఆ యాప్ నుంచే రిక్వెస్ట్ పెట్టచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే, ఒక బ్రోకరు అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ అనేది ఏ యాప్ నుంచి వాడుతున్నామో ఆ యాప్ నుంచి మీకు అసైన్ అవుతాడు. సో ఆ ప్రాపర్టీ గురించి మీరు టూర్ చేయాలనుకో, అంటే ఆన్ గ్రౌండ్ వెళ్ళి చూడాలనుకో, మీరు ఆయనతో షెడ్యూల్ చేసుకుని అపాయింట్మెంట్ ఆయన తీసుకొచ్చి చూపిస్తాడు. ఆబ్వియస్లీ ఆయనకి పర్సంటేజ్ పోతుంది మీరు కొన్న ప్రైస్లో నుంచి. సేమ్ మన ఇండియాలో పర్సంటేజ్ పోదు, అట్లానే అక్కడ ఆయనకు కూడా పర్సంటేజ్ ఉంటుంది. ఒక కొన్న ప్రైస్ మీద నుంచి ఒక 2%, 2.5%, 3%. మోర్ కామన్ ఏంటంటే 2.5%. ఇదేంటంటే నేవీ వాళ్ళది మ్యూజియం పార్క్. సో లెఫ్ట్ సైడ్లో చూస్తే రిటైర్డ్ జెట్ ఉంది, ఏదో పాతది ఎప్పుడుదో. సో ఇందాక అక్కడ చెప్పా కదా మీకు నేను, అట్లా 2%, 3% అట్లా తీసుకుంటారు కమిషను. అప్పుడు ఏంటంటే అపాయింట్మెంట్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళామనుకో, మనంతటికి మనం వెళ్ళి ముందుగా లిస్ట్ చేశాడుగా అని చెప్పి మనం అట్లా వెళ్ళి చూడకూడదు. ఆడది ట్రెస్ పాసింగ్ అవుతుంది. ఆ అపాయింట్మెంట్ ఈ ప్రాపర్ ఇవి లేనిదే పోకూడదు మనం, మళ్ళీ అదో తలకాయనొప్పి అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం కౌంటీ రోడ్ ఉంటుంది కదా, లోపల సింగిల్ లైన్ కౌంటీ రోడ్డు, అక్కడ నుంచి కొంచెం ఫ్రీవే లాంటిది, అంటే మరీ బీపచ్చమైన ఫ్రీవే కాదు, కొంచెం ఒక మాదిరిగా ఉన్న ఫ్రీవే లాంటి దానికి ఎక్కామన్నమాట. సో ఎదురుగా వస్తుంది కదా, అది మొత్తం బీచ్ ఏరియా. కొంచెం వెనక్కి వెళ్ళామనుకోండి నేవీ బేస్ ఉంటుంది, చాలా పెద్దది. ఇప్పుడు మనకి స్టోరేజ్కి స్పేస్ లేదనుకో, లేకపోతే గరాజ్ పెద్దగా లేదనుకో, మనకి రెడీమేడ్ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నీకు ఏదైనా సరే ఆన్ ద స్పాట్ దొరుకుతాయి. కావాలంటే లేకపోతే మనం స్క్రాచ్ నుంచి కట్టించుకోవచ్చు టైం ఉంటే. సో ఆన్ ద స్పాట్ దొరకాలంటే మాత్రం ఇక్కడ చూసారనుకోండి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నీకు ఆల్రెడీ చూడండి అక్కడ రెడీమేడ్గా అన్నీ బిల్డ్ చేసి ఉంటాయి. ఇది స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్లో.
అంటే ఎట్లా ఉంటుంది ఏంది కథ. ఇప్పుడు ఇక రైట్ సైడ్ చూసారనుకోండి, అవన్నీ రెడీమేడ్ అనమాట, రెడీమేడ్ స్టోరేజ్. ఈ ముందుదేమో కార్ షెడ్, మిగతా ఏమో ఇంకా ఫీడ్ కానీ ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. కావాలి కస్టమ్ బిల్డ్ కూడా చేస్తారు, కానీ ఫ్యూచర్లో డెడికేటెడ్ వీడియో చేస్తాం దానికి, మీకు కొంచెం బెటర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అమెరికాలో ఏంటంటే 3 రకాలు ఉంటాయి, మూడు రకాల లివింగ్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక ల్యాండ్ మీద ఆర్వీ పెట్టుకుని యూటిలిటీస్ కనెక్షన్ పెట్టుకుని ఉంటారు. ఇంకోటి ఏంటంటే మొబైల్ హోమ్ ఏంటంటే ఆల్రెడీ కట్టేసి ఉంటుంది, రెడీమేడ్ లాగా ఎందాక చెప్పినట్టు. దాన్ని తీసుకొచ్చి నీ ల్యాండ్ మీద పెడతారు. ఇంకోటి ఏంటంటే స్టిక్ బిల్డ్ ఏంటంటే సేమ్ మనం ఇండియాలో గ్రౌండ్ నుంచి కన్స్ట్రక్షన్ చేస్తాం కదా, దాన్ని ఇక్కడ స్టిక్ బిల్డ్ అంటారు. సో మొబైల్ హోమ్స్ అనేది ఈ రైట్లో ఉన్నాయని మొబైల్ హోమ్స్. చాలా మోడల్స్, చాలా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. మీకు దాని గురించి కూడా ఫ్యూచర్లో ఒక ప్యూర్ వీడియో చేస్తాను. అది మాత్రం భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు కూడా నాకు ఇంత వేరియేషన్ ఉంటుందా అని చెప్పి నేనే అవాక్ అయ్యాను. ఈ ముందెళ్తుంది చూసారా, అదేంటంటే కాంక్రీట్ మిక్సరు. సో నీకు ఇండివిజువల్గా పని వచ్చిందనుకో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఇల్లు ₹1 కోటి అయిందనుకో, ఒక ₹1 కోటిలో నీకు 60 నుంచి 65 లక్షలు, ₹1 కోటికి ఏం రాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 60 నుంచి 65 లక్షలు జస్ట్ లేబర్కే పోతుంది. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా కుర్రోళ్ళు స్టార్ట్ చేశారు మోత. స్పోర్ట్స్ బైక్లు, క్రూజర్లు తెగలుతున్నాయి అసలుకి. మన తుప్పు పట్టిన బండి కూడా తీయాలి, ఇంకా తీద్దాం. కొన్ని రోజులు ఆగి సర్వీస్ చేయించి దాన్ని దుమ్ము దులిపేద్దాం. మోటో వ్లాగ్స్ కూడా. అదిగో రైట్ సైడ్ చూస్తే లోస్ ఉంది చూస్తారా, నీకు ఇల్లు కడతాం వస్తే ఆ కొట్లో ఒక మెంబర్షిప్ తీసుకుని మొత్తం A to Z ఆడ దొరుకుతాయి. మొత్తం గ్రౌండ్ నుంచి రూఫ్ దాకా మొత్తం ఆడే దొరికితే మొత్తం అక్కడే కట్టేయచ్చు. దాని గురించి కూడా స్పెసిఫిక్ వీడియో ఉంటుంది. సో అన్నీ ఇక మెజారిటీ ఇక ఇది దొరకదంటే ఉండదు, కాకపోతే అన్ని మోడల్స్ దొరకవు. అదిగో తార్కి పోటీ, రాక్స్, మన ఇండియాలో తార్ రాక్స్కి పోటీ జీబోర్డ్ది. ఈ గ్యాస్ ప్రైస్లు పెరగటం, అది పెట్రోల్ ప్రైస్లు పెరగటం ఏందో కానీ దీని మేపలేక నాకు తడిపడిపోతుంది అబ్బా. మామూలుగా కూడా కాదు, తెగ తాగుతుంది. మామూలుగా జస్ట్ ప్లెయిన్ ట్రక్ మీద వెళ్ళామనుకో, ఇండియన్ కిలోమీటర్స్లో వేసుకుంటే లీటర్కి ఒక 7-8 వస్తుంది. కొంచెం లోడ్ వేసామనుకో మరీ దారుణం 5. ఇక్కడ ర్యాంచ్లో యానిమల్స్ని ఎట్లా పెంచుతారు కదా, హార్సెస్ వాటికి ఫెన్స్ ఇట్లా కడతారు వెళ్ళిపోకుండా. షీప్ కానీ అట్లా మొత్తం ఫెన్సెస్ ఉంది చూసారా. అక్కడేమో అవన్నీ బర్డ్ హౌసెస్, ఒకటి ఫీడ్ ఉంటుంది, లేకపోతే 2 నెస్టింగ్ చేసుకోవడానికి వాటికి ఈజీగా అట్లా కట్టేసి పెడతారు. బాగుంటుంది చాలా అది కూడా. ఇయర్ ఫిష్ కంపోస్ట్ ఎందుకు వాడదాం అనుకుంటున్నా అంటే, నాకు తెలిసింది, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఈ ఏరియాకి ఫిష్ కంపోస్ట్ చాలా బెటరు. ఇంకోటి ఏంటంటే ఫిష్ కంపోస్ట్ హై అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ హోల్డ్ చేస్తుంది. అదేంటంటే ఈ లీఫ్ గ్రోత్కి కానీ, ఇప్పుడు మనం బేసిక్గా ప్రొడ్యూసే కదా మనం చేసేది, అంటే మెజారిటీ వెజిటేబుల్స్ ఇవే కదా. ఈ వెజిటేబుల్స్ టమాటోస్కి కానీ, పెప్పర్స్కి కానీ, ఏమైనా లీఫీ గ్రీన్స్కి కానీ ఈ ఫిష్ కంపోస్ట్ అనేది చాలా బెటర్గా రిజల్ట్స్ గ్రోత్ ఉందని నేను విన్నాను. సో అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ మష్రూమ్ మిక్స్ వాడినా సరే ఈసారి ఫిష్ కంపోస్ట్కి మూవ్ అవుతుంది అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే బాగా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది, అదొక డ్రాబ్యాక్. 2 ఏంటంటే యంగ్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్గా ప్యూర్గా ఫిష్ కంపోస్ట్ అయితే వేయకూడదు. ఏంటంటే అది ప్లాంట్కి ఏంటంటే కొంచెం ఓవర్వెల్మ్ అయిపోతుంది. Hello. You guys doing a bark or a compost? Compost. You're doing compost? Mm-hmm. Do you know which one? The fish. Fish compost? Uh-huh. Okay, you can go ahead and go around the line. Uh-huh. And then he'll get you loaded up over there. Okay. And then when you're done, you can get in line and pay. Ben. Sounds good. Perfect. Hello. Hello. I will get an yard of fish compost and a yard of organic compost. Yeah, the fish is pretty expensive, so you know. How much is it? $117 a yard. Okay. You want to do it anyway? Yeah.
సో ఓకే, నేనేం తీసుకున్నానంటే వాళ్ళ ఒక యాడ్ ఫిష్, ఒక యాడ్ ఆర్గానిక్ తీసుకున్నాను. సో రెండు కలిపి 17,000. ఫిష్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఈ ఫిష్ కాంపోస్ట్ అనేది. కాకపోతే చెప్పా కదా, నైట్రోజన్ కంటెంట్ ఉండటం వల్ల ప్లాంట్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో ఓన్లీ ఫిష్ వచ్చేసేసి 11,000 చిల్లర అవుతుంది. సో ఇంకో యాడ్ వచ్చేసి ఆర్గానిక్ కాంపోస్ట్ తీసుకున్నాను. ఇదిగో పైన చూసారనుకోండి, ఆర్గానిక్ ఫిష్, ఇంకోటి ఆర్గానిక్ కాంపోస్ట్, రెండు ఉన్నాయి చూసారా. సో ఇప్పుడు ఏంటంటే రెండు సపరేట్ కాకుండా రెండు వేయించేస్తాను. కొంచెం ముందుకు పెట్టమన్నాడు ఇంకోటి తీయడానికి. మామూలు అట్లా వాసన అక్కడెక్కడో, అంటే ట్రైలర్ కొంచెం వెనక్కున్నా సరే ఫిష్ మాత్రం బేపచ్చమైన వాసన వస్తుంది.